ఏమైంది? నువ్వు ఈ పొలం కాడికి ఎందుకు వస్తాను? మరి ఇంట్లో మాట్లాడదామంటే నాకేమైనా టైం ఇస్తానవా? ఎప్పుడు చూసి నీ పొలం దగ్గరనే ఉంటాను. ఇక నీకు తెలియంది ఏమున్నది, నువ్వు చూస్తావు కదా, మనం దున్నిన కాంచెల్లి నాటు పడే రాక మొత్తం పనేనే. ఒక్కసారి ఇంత మందు కొట్టి కలుపు తీసినామంటే కొంచెం పని తగ్గుతుంది. ఇక ఇంతేనా? జీవితాంతం ఈ వ్యవసాయం చేసుకుంటే ఈ ఊర్లోనే ఉంటావా, లేకపోతే హైదరాబాద్ మొక్కన పోయిందా? నీకు తెలిసిందే కదా నాకు వ్యవసాయం అంటే ఇష్టం అని చెప్పేసి. ఇక హైదరాబాద్ పోయి మనమేం బతుకుతాం చెప్పు? పేరుకేమో బీటెక్లు ఎంటెక్లు చేసినా అంటావు, తీరా చూస్తే ఈ ఊర్లో వ్యవసాయం చేసుకుంటుంటావు. ఇది ఒక బ్రతికేనా? అరే వీడు మా బీటెక్ ఫ్రెండ్ అన్వేష్ గారు లెక్క అంటున్నాడు కదా. అరే అన్వేష్, హాయ్రా. హాయ్రా శివ, అంత బాగానారా? బాగానే ఉన్నారా? నువ్వేంద్రా ఈ పొలాల కాడ ఉన్నావు? ఈ పొలాలంతా మాయేరా, ఇక మా పొలంలోనే వ్యవసాయం చేసుకుంటానా. మరి నువ్వేం చెప్తానవరా? నేనారా, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను రా, టెక్ మహీంద్రా కంపెనీలో. చూసిల్లండి, మీ ఫ్రెండ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తానంట. అన్న, మీ కంపెనీలో ఏదైనా జాబ్ ఉంటే మా ఆయనకి రిఫర్ చేయరాదండి? ఓకే చెల్లె. అరే నీ రెజ్యూమ్ నాకు పంపిరా, ఏమైనా వేకెన్సీ ఉంటే చెప్తా. లేదురా శివ, నాకు ఆ సాఫ్ట్వేర్ జాబులు చేసిన ఇంట్రెస్ట్ లేదురా. నాకు ఈ వ్యవసాయం చేస్తానంటేనే ఇంట్రెస్ట్, అందుకే ఇదే చేసుకుంటా. మీ ఫ్రెండ్స్ అంతా సిటీలో బ్రతుకుతా అంటే నువ్వైతే ఈ ఊర్లోనే ఉంటాను. ఛీ, నాకు వ్యవసాయం చేస్తానంటే ఇష్టమే. నాకు నచ్చిన పని నా ఊర్లో ఉండుకుంటా నేను చేసుకుంటానే. ఒక్కడు గుర్తుపెట్టుకో, భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు నష్టపోడు. అక్క, మా అన్నకు కూడా సిటీలో ఉండడం అంటే ఇష్టం లేదు. బీటెక్ చేసి ఊళ్ళో ఉంటే ఏమంటారని చెప్పి హైదరాబాద్లో ఉంటాడు. ఒకడు గుర్తుపెట్టుకోవే, బీటెక్లు ఎంటెక్లు చేసిన వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అంటే కాదు. జీవితం అంటే మనకు నచ్చిన వాళ్ళతోటి మనకు నచ్చిన పని చేసుకుంటా మనకు నచ్చిన ఊర్లో ఉండడమేనే. వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది, మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపేదారి అది.